సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలను గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అరేబియా సముద్రంతో ఈ జలసంధి కలుపుతుంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుంది. ఇలాంటి కీలకమైన మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది. దీంతో చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికాకు మద్దతిచ్చే దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. ఇవాళ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకను ఇరాన్ పేల్చివేసింది. దీంతో ఫ్యూయల్ కొరతతో ఇబ్బందులు తప్పవేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఇక ఈ యుద్ధ ప్రభావం మన రూపాయి విలువపై కూడా ప్రభావం చూపనుంది. విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసినప్పుడు డాలర్లలో చెల్లింపులు చేయాలి. చమురు ధరలు పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి వస్తుంది. దీనివల్ల డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది. భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతయ్యే వాటిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బాస్మతి బియ్యం, ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా సరుకు రవాణా ఖర్చులు అధికమవుతాయి. గగనతలాలు పాక్షికంగా మూతపడడం వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు అమెరికా, ఐరోపా రూట్లను మళ్లించాయి. దీంతో ఇంధన ఖర్చులపై అధికంగా ప్రభావం ఉంటుంది.